అయినా కూడా నేను రాజకీయ పార్టీలతో నాకు ఆ ప్రమేయం అవసరం లేదని నేను గమ్మునున్నాను. మీరు చూడండి ఆడ మీ అందరికీ పంపిస్తా అన్నీ. అంటే జగన్మోహన్ రెడ్డి మాకు తెలీదా, రాజశేఖర్ రెడ్డి తెలీదా? మేము మా ఉద్యమాల్లో, మేము బహుజన ఉద్యమాల్లో వాటిని తీసుకెళ్లాలా, వాటిపైన ప్రయాణం చేయాలి, రాజకీయంగా కాదు. కావాలంటే మీరు ఆ బీకేఆర్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా కల్పించే కూడా చేయిస్తా. మీరు నేరుగా గెలవండి. ఇతంతో ఉంటే ఏం ప్రయోజనం లేదు, మీకు ఏమి చేసింది లేదు, చేసేది లేదు. మిమ్మల్ని పెట్టుకొని సనాతన ధర్మాన్ని ఏదో చేయాలా, తిరుపతిలో మళ్ళా ఉద్యమాన్ని చేసి మళ్ళా గుర్తింపు పొందాలా అనే ప్రయత్నాలకు మీరు పోని ఆయనతో కూడా సహకరించారంటే పాపం మీరు కూడా భ్రష్టపడిపోతారు నా బహుజన సోదరులారా. కాబట్టి దయచేసి మీ అందరికీ మీ ద్వారా ఆయన ఎట్లా నాతో రాడని నాకు అర్థమైంది. సనాతన ధర్మం పైన కానీ, హిందూ మతం పైన కానీ, ఈ ఆచార వ్యవహారాల పైన కానీ, ఉపనిషత్తుల పైన కానీ, భగవద్గీత పైన కానీ, లేదంటే వేదాల పైన కానీ, వాంగ్మయాల పైన కానీ ఆయనకి ఇష్టం. సనాతన ధర్మం దేనిపైన మాట్లాడతా అంటే నేను సిద్ధం. తర్వాతనే పవన్ కళ్యాణ్తో మాట్లాడేదానికి రావచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ తరఫున ఒకరితానే పట్టుకొచ్చినాను అనుకోండి. ఇక్కడేమి మేమేం పార్టీలో వచ్చి ఏదో రేపు నేనేదో పోయేసి ఆయనకు మాట్లాడేసి పదవి కావాలని అవసరమే లేదు. బేషరతుగా చెప్తున్నా, నాకే పదవి అవసరం లేదు. కావాలంటే ఏ రోజు వచ్చి ఉంటాయి పదవులు. దీన్ని చూస్తేనే చెప్తున్నది, అందరికీ తెలుసు. పదే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. పదవులు ఉడికి కావాలంటే వస్తాయి. నాకు స్థాయిలో పదవి కావాలంటే యూపీ నుంచి ఇస్తారు రాజ్యసభ, బీహార్ నుంచి ఇస్తారు రాజ్యసభ. నాకు యూపీ బీహార్ నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఇది కాదు కదా, ఆర్కెస్ట్రాకి ఎక్కడి నుంచి ఇచ్చారు రాజ్యసభ? ఆయన రాజకీయ పార్టీల్లో ఉన్నారా? కాబట్టి ఇది కాదు ఇక్కడ సమస్య. నువ్వు సనాతన ధర్మంతో ఉద్యమం చేయాలి అని అంటే మాత్రం, పవన్ కళ్యాణ్ కానీ వ్యంగ్యంగా మాట్లాడే పనులు చేస్తే మాత్రం కబద్దార్ కరుణాకర్ రెడ్డి, కబద్దార్. సనాతన ధర్మం పైన రాజకీయాలు చేయొద్దు, సనాతన ధర్మాన్ని తీసుకురావద్దు, హిందూ ధర్మాన్ని తీసుకురావద్దు. నీ రాజకీయం నువ్వు చేసుకో, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందుకో. జగన్మోహన్ రెడ్డి కూడా నీ కథ అంతా తెలుసు. సో చివరిగా మీ ద్వారా చెప్పేది అదే, ఆయన నాతో రాడు, నాతో గెలవలేడు, వచ్చి మాట్లాడలేడు. అయినా నాకు అవసరం లేదు. వస్తానంటే నేను సిద్ధం. తిరుపతిలో ఉన్న ప్రముఖులందరూ వస్తారు. నా స్థాయిని కూడా నేను ఆయన ముందర, మీ అందరి ముందర కూడా మీరు చెప్పిన ప్లేస్లో నేనే అరేంజ్ చేస్తా. కాబట్టి సనాతన ధర్మం పైన గేమ్స్ ఆడేది, రాజకీయం చేసేది వద్దని మరీ